ఉన్నటువంటి చెయ్యనూరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటన ఈ తెలంగాణకే కాదు దేశానికి మొత్తం కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు ఏం చదువుకున్నటువంటి గిరిజన మహిళల నుంచి మొదలు పెడితే అంతరిక్షంలో పోయేటువంటి మహిళల వరకు కూడా ఈ అత్యాచార బాధలు అనేటివి, తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు అమానుషంగా ఈరోజు సమాజంలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం చేసినా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ఏదైనా కూడా ఈ రోజు వరకు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను కట్టడి చేయలేకపోయింది. మరి గతంలో మనకు గుర్తుకుంది, ఆ రోజు ఒక అమ్మాయిని ఇక్కడ శంషాబాద్ దగ్గర రేప్ చేసి చంపి పడేస్తే ఆ రోజు ఏ విధంగా అయితే ఎక్కడికక్కడ వాళ్ళను షూట్ చేయడం జరిగిందో ఎన్కౌంటర్ పేరు మీద, అదేవిధంగా ఈరోజు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఉరిశిక్ష అనేది అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఆడపిల్ల ఉట్టడమే నేరమా? అందుకే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల క్రిందట ఒకసారి నిష్పత్తి చూసుకున్నట్లయితే 1000 మంది మగపిల్లలు ఉంటే 800 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి సంఘటన మన తెలంగాణ జిల్లాల్లో కనిపించింది. ఎందుకనంటే ఆడపిల్ల అనంటే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఒక స్కూల్కి పంపాలన్నా, కాలేజీకి పంపాలన్నా, లేకుంటే ఒంటరిగా ఎక్కడికి పంపాలన్నా కూడా ఆడపిల్లను బయటికి పంపించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దీనికి చదువు కూడా అడ్డంకి కాదు. మరి ఈరోజు మహిళ అనేటోళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు అత్యాచారాలకు మరి ఈరోజు ఇదవుతుండ్రు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఇది ఎంత సిగ్గుచేటంటే, ఒక మైనారిటీ అతను ఈ అమ్మాయిని ఈరోజు ఒక గిరిజన మహిళను అత్యాచారం చేసిండని చెప్పి ఈరోజు ప్రభుత్వం వెనకేసుకొని రావడం చాలా 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 సిగ్గుచేటు. షేమ్గా ఫీల్ కావాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని స్పందించాలి. ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి. వారికి బెయిల్ రాకుండా ఖచ్చితంగా ఉరిశిక్ష విధించే విధంగా చట్టాన్ని మార్పు చేసి తీసుకొని రావాల్సి